ఏపీలో కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. భారీ అంచనాలతో కూటమి ప్రభుత్వానికి అనూహ్య మెజారిటీ కట్టబెట్టారు. 3 పార్టీల కూటమి 6 నెలల పాలనలో ఏం చేసింది? ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? పథకాలపైన ఎలాంటి చర్చ జరుగుతోంది? లోపం ఎక్కడైనా సరిచేసుకోవాల్సి ఉందా? ఇలాంటి అంశాలపైన సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. అవసరం మేర సరిదిద్దుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉండేలా కొత్త కార్యాచరణ డిసైడ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత అనుభవాలతో కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజల అభిప్రాయం మేరకే పాలనలో మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రజల నుంచి నిరంతరం అభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నారు. ఐవీఆర్ఎఫ్ ద్వారా పథకాలు, పాలన పైన ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలతో సహా ఏ నిర్ణయం పైన అయినా సరే ప్రజాభిప్రాయం మేరకే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. దీంతో కూటమిలో నిర్ణయాలు జరిగినా ప్రజాభిప్రాయం మేరకే అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రధానంగా ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవాలి అంటే పథకాల లబ్ధిదారులే ఓట్ బ్యాంకుగా భావిస్తున్నారు. దీంతో పథకాల లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు. లబ్ధిదారులు ఇచ్చే రేటింగ్ ఆధారంగా సర్కారు మార్పులు చేర్పులు చేయనున్నారు. పథకాలతో పాటుగా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న పాలనాపరమైన నిర్ణయాలపైన ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. ముఖ్యంగా ఉచిత ఇసుక, నూతన మద్యం పాలసీలతో పాటుగా మద్యం అమ్మకాలపైన ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. అదేవిధంగా ప్రజలతో నేరుగా మమేకం అయ్యే పౌర సేవలపైన ఇదే విధానం అమలు చేయనున్నారు. ప్రజలు నిత్యం వినియోగించుకునే రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల నుంచి అందుతున్న సేవలపైన ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. వీటిపైన ప్రజలు ఇంకా ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, ఏ మార్పులు చేయాలి అనే సూచనలు స్వీకరించనున్నారు. దీని ద్వారా అవసరమైన మార్పులు చేసి సేవల్లో నాణ్యత పెంచాలని భావిస్తున్నారు. నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరుతున్నారు. గతంలో ఇలాంటి ప్రయోగం చేసిన అధికారుల మెప్పు కోసం ఇచ్చిన సమాచారంతో నష్టం జరగడంతో ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.